ఏ దినము యేసురాకడా, ఏ జాము యేసురాకడా, ఏ దినము యేసురాకడా, కనిపెట్టుచు సిద్ధపడి గమనమునకై కొనుగత నా ప్రియా బయలుదేరుమా. ఏ దినము యేసురాకడా. ఈ సంవత్సరం ఈస్టర్ ఆదివారం తర్వాతి 40 రోజులు గడిచాక ఈరోజు మే 9, 2024న ప్రతి సంవత్సరంలాగే క్రైస్తవ ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణ దినం అసెన్షన్ డేని జ్ఞాపకం చేసుకుంటుంది. క్రీస్తు ప్రభు తాను శిలువ మరణాన్ని పొంది సమాధిని గెలిచి లేచిన తర్వాత అనేక పర్యాయాలు తన శిష్యులకు కనబడి వారిని ధైర్యపరుస్తూ తన పునరుత్థాన శక్తిని ప్రపంచ నలుమూలల చాటించమని ప్రబోధిస్తూ ఉంటాడు. ప్రభుని ప్రత్యక్షతలను పలుమార్లు ప్రత్యక్షంగా చూసి ఆనందపడిన శిష్యులకు ఈ 40 రోజుల వ్యవధిలో ఆయనతో ఎన్నో మార్లు ముఖాముఖిగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. తాను పరమునకు వెళ్లే సమయం ఆసన్నమైనదని 40వ రోజైన ఈ చివరి దినాన ప్రభువారికి మరొకమారు ప్రత్యక్షమై వారిని యెరూషలేములోని ఒలీవల కొండ దగ్గరనున్న బేతనీయ గ్రామానికి తీసుకువెళ్లి పైనుండి త్వరలో వారికి తాను పంపించే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందేంత వరకు వారిని అక్కడే యెరూషలేము నగరంలోనే ఉండమని, ఆ తరువాత తన ప్రేషితోద్యమాన్ని ప్రపంచమంతటా చాటించమని వారిని ఆదేశిస్తాడు. తాను ఏ రీతిగా పరమునకు వెలుచున్నాడో ఆ రీతిగానే తిరిగి మరలా ఈ భూమికి వచ్చి తనను విశ్వసించిన తన ప్రజలందరినీ తనతో పాటు పరమునకు తీసుకువెళ్ళి అక్కడ వారు తనతో నిరంతరం ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఆరోహణమవుతాడు. ఆయనను విశ్వసించిన క్రైస్తవ ప్రపంచమంతా ఆయన రెండవ రాకడకై ఎదురు చూస్తున్న రోజులివి. అసెన్షన్ డే క్రీస్తు ప్రభుని ఆరోహణ దినం సందర్భంగా ఈరోజు మన హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పించే డైలీ బైబిల్ డివోషన్స్లో జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే అంశంపై సందేశాన్ని విందాం. ఆంధ్ర దైవ జ్ఞాన కళాశాల ఏసీటీసీ హైదరాబాద్ నుండి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ బీడీ డిగ్రీని పూర్తి చేసుకుని ప్రభు పరిచర్యకు సిద్ధపడుతూ ఉన్న మన ట్రైనీ పాస్టర్ శ్రీ ఎన్ సురేష్ గారిని డైలీ బైబిల్ డివోషన్స్ తరఫున అభినందిస్తూ వారి నుండి సందేశాన్ని వెనకమునుపు ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. సంఘ సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ త్వరలో రానయున్న మన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన శక్తిగల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. Oh
మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. డైలీ బైబుల్ డివోషన్లోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల కింద భద్రపరిచి చేరదీసి కాచి కాపాడినందుకే నీకు వందనాలు. నీ ప్రేమ చేత మరొక నూతనమైన శ్రేష్టమైన రోజును మీరు అనుగ్రహింపచేస్తున్నారు. నీకు వందనాలు. ఈ రోజును దినచర్యను మమ్మలను ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. ప్రభువా, ఈ ఎండల వలన ఈ వడగాడుపుల వలన ఏ హానియు నాయన మాకు కలగకుండా ఎల్లవేళలా మీరు మమ్మల్ని కాచి కాపాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశము ఆరోహణ దినము. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత మరి మే 9వ తారీఖున ఆల్మానిక్ ప్రకారము ఆరోహణ దినాన్ని మనం జరుపుకుంటున్నాము. అంశము అందరికీ ప్రభు అయిన క్రీస్తు అన్న అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము. అందుకు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు మనము చదువుకుందాం. ఆయన బెతానియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా
ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయించి ఉండేది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మే 9వ తారీఖున ఆరోహణ దినాన్ని మనము జరుపుకుంటున్నాం. అనగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 రోజులు యేసు ఉత్థానమైన తర్వాత 40 రోజుల పాటు తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అనేకమైనటువంటి విషయాలను ప్రభువు శిష్యులకును మరి బోధించినట్లుగా తనను తాను కనపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అపోస్తల యొక్క విశ్వాసమును దృఢపరచడానికిని, అపోస్తులను బలపరచడానికిని, అపోస్తులపై తన ఆత్మను కుమ్మరించి ప్రేషిత ఉద్యమ కార్యము కొరకు పంపుట కొరకు 40 రోజుల పాటు యేసు ప్రభువు ఈ భూమిపై ఉండాల్సి వచ్చింది. 40వ రోజు తర్వాత యేసు ఈ భూమి నుండి విడిచి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే లూకా సువార్తలో మనం చూస్తున్నాం, బెతానియా వరకు వారు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. చివరి ఆశీర్వాదం. వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారి మధ్యలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారిని ఆశీర్వదించడము. చూడండి, యేసు ప్రభువు ఎప్పుడు ఆశీర్వదించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చివరి సమయములో కూడా ప్రభువు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. మొదటగా ఆశీర్వాదం కర్తలగుటకే ప్రభు మనల్ని పిలిచి ఉన్నారు. కనుక ప్రభువు పిలిచినది ఆశీర్వదించడానికి, ప్రభు పిలిచినది వారి పాపములను మన్నించడానికి, ప్రభు పిలిచినది వారిని పరిశుద్ధపరచడానికి. కనుక యేసయ్య అపోస్తులను ఆశీర్వదించి ఆరోహణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యాలలో మనము 1వ అధ్యాయములో మనము చూసినట్లయితే, అయితే ఆరోహణమయ్యే ముందు శిష్యులు అడుగుతూ ఉన్నారు. వారందరూ కూడి ఉన్నప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదరా అని అడిగినప్పుడు, కాలములను సమయములను తండ్రి స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటి గురించి తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండేదరు అని చెప్పేసి ఇక్కడ మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11 మనం చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రభువు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడు, తిరిగి అదే రీతిగా రావడము మీరు చూస్తారు. అవును, ఇది 2వ రాకడకు సూచనగా ప్రభు 2వదిగా తిరిగి రావడము మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయితే మళ్ళీ ఒక దినాన తన దగ్గర నుండి మళ్ళీ రావడము మనం చూస్తున్నాం. ఏ రీతిగా వెళ్ళట చూస్తూ ఉన్నారో రావడం కూడా మీరు చూస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళాడు అంటే, తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్, డిగ్రీ మరి పాస్ అయిన వారు మనం చూస్తూ ఉన్నాం. 10th క్లాస్లో పాస్ అయినటువంటి బిడ్డలు, 10/10 సాధించినటువంటి బిడ్డలు మనం చూస్తే వారి ఫ్లెక్సీలలో
వారి ఫోటోలు వేసి మనకు చూపిస్తూ ఉంటారు. అంటే వారు మంచి రిజల్ట్ను వారు సాధించారు కనుక వారి ఫోటోలను ఫ్లెక్సీలో మనం చూస్తున్నాం, టీవీలలో మనము చూస్తూ ఉన్నాం. వారు ఎక్కువ మార్కులు సాధించారు కనుక 10/10 సాధించారు కనుక ఇక్కడ యేసు ప్రభువు కూడా 100కు 100 మార్కులు సంపాదించినటువంటి వ్యక్తి యేసు ప్రభు. తండ్రి యొద్ద నుండి 100 మార్కులు సంపాదించి పూర్తిగా తన చిత్తాన్ని నెరవేర్చి కనుక ఆరోహణమైనట్లుగా మనము చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం చూస్తున్నాం అందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఈ భూలోకంపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే అపోస్తల కార్యాలు 10:36లో మనము చూస్తాం ఆయన అందరికీ ప్రభువు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ప్రపంచమున రక్షణ కలిగించే నామము ఏ నామానికి ఇవ్వబడలేదు, కేవలం యేసు నామానికే ఈ రక్షణ కలిగించే నామము ఇవ్వబడింది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ఆ నామమే క్రీస్తు నామము. క్రీస్తు నామము శక్తి కలిగినటువంటి నామము. యేసు నామము చెప్తే చాలు, దయ్యాలు సైతము పారిపోతాయి. యేసు నామము చెప్తే రోగులు సైతము స్వస్థత పొందుతారు. యేసు నామము చెప్తే పాపాలు క్షమించబడతాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితంలో అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ ఘడియ